తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నంద్యాల జిల్లాలో విజయ డైరీపై ఆధిపత్యం కోసం వార్ కంటిన్యూ అవుతుంది. డైరీ చైర్మన్ పదవి తన సోదరుడు భూమా విఖ్యాతరెడ్డికి వచ్చేలా అఖిల ప్రయత్నిస్తుంటే సీటు వదిలేది లేదని ఎస్వి మోహన్ రెడ్డి పట్టుపట్టి కూర్చున్నారు. దీంతో వ్యవహారం నువ్వానేనా అన్నట్టు ఉంది. నంద్యాల విజయ డైరీ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఎండి ప్రదీప్, త్రిసభ్య కమిటీ సభ్యులు గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్ రెడ్డి, మధును అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే నోటీసులు ఇవ్వకుండా బైండోవర్ కేసులు పెడితే సహించేది లేదని త్రిసభ్య కమిటీ సభ్యులు పట్టుబట్టారు. కానీ చివరకు ఇద్దరిపై కేసులు నమోదు చేసి తర్వాత బెయిల్పై విడుదల చేశారు. విజయ డైరీ వద్ద ఈ ఎపిసోడ్కు 2 రోజుల ముందు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరుడు భూమా విఖ్యాతరెడ్డి హల్చల్ చేశారు. ముత్యాలపాడు డైరీ అధ్యక్షునిగా విఖ్యాతరెడ్డి ఎన్నికపై విచారణ జరిపి తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపుతామని ప్రకటించింది త్రిసభ్య కమిటీ. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన విఖ్యాతరెడ్డి కార్యాలయంలోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ గొడవంతా చైర్మన్ పదవి కోసం జరుగుతున్న ఆధిపత్య పోరనేది బహిరంగ రహస్యం. విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్, భూమా అఖిల స్వయానా మామా కోడళ్లు. ఒకప్పుడు ఇద్దరూ వైసీపీలో ఉండేవారు. వైసీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి చైర్మన్గా ఎన్నికయ్యారు. టీడీపీ అధికారంలోకి రావడంతో విజయ డైరీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు భూమా అఖిల పావులు కదుపుతున్నారు. ఆమె సోదరుడు విఖ్యాతరెడ్డి తాగలమర్రి మండలం చక్రవర్తులపల్లె నుంచి పాల సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించింది పాలకవర్గం. ఆ తర్వాత ముత్యాలపాడు చైర్మన్గా ఎన్నికయ్యారు. అది కూడా చెల్లుబాటు కాదని విజయ డైరీ త్రిసభ్య కమిటీ ప్రకటించింది. దీంతో పరిణామాలు నానాటికి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇవి ఎలాంటి మలుపులు తిరుగుతాయన్నది చూడాలి.